ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినోత్సవాన్ని మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. ఆయనకి ఇప్పుడు 75 సంవత్సరాలైనా నవయువకుని మాదిరిగానే పనిచేస్తున్నాడు. నిరంతరము ప్రజాసేవలో ఉంటూ అలుపెరగని పోరాటం చేస్తూ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ను అన్ని రకాల అభివృద్ధి చేయాలనే ఒక మంచి దృఢ సంకల్పంతో ఆయన నిర్ణయాలు తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ 2014లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో ప్రణాళిక రూపొందించి ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేయాలంటే చాలా ప్రణాళిక రూపొందించినప్పటికీ 2019లో వేరే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది. తీవ్రమైన రాష్ట్రం అన్ని రకాల ఇబ్బందులు పాలైంది. దోపిడీయే ఒకటే మార్గం. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దోచుకునేదానికే తప్పక పార్టీ రాష్ట్ర అభివృద్ధి కోసము వాళ్ళు పని చేయలే. ఆ కారణంగానే ప్రజలందరూ కూడా దోపిడీ పార్టీని మళ్ళా ఒకసారి రానికూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కలిసి కూటమి ప్రభుత్వంగా ఎన్నికలు పోతే ఎక్కడా లేని విధంగా 164 సీట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కట్టబడడం జరిగింది. కేవలం 11 సీట్లే వాళ్ళకు వచ్చింది. కాబట్టి ఇంత దుర్మార్గమైన పాలనను ప్రజలు గుర్తించి వారికి తగిన బుద్ధి చెప్పినారు. భవిష్యత్తులో కూడా మళ్ళా ఆ పార్టీ కనుచూపు మేరలో ఉండదు. జగన్మోహన్ రెడ్డి పార్టీకి భవిష్యత్తులో ఎక్కడ కూడా పుట్టుబెత్తలు ఉండవు. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఆయన కూడా ఏదో కొంతకాలం వారం రోజులు విదేశీ పర్యటనకు పోయినాడు. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన అక్కడికి పోయినప్పుడు కూడా నేను అడిగినాను, నేను సంబంధించిన పార్టీ వాళ్ళు ఇక్కడికి వస్తే అక్కడ నుంచి కూడా రెగ్యులర్ గా ఫోన్ చేస్తున్నాడు, ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుందని. పొద్దున సాయంత్రం అన్ని విషయాలు తెలుసుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతున్న మన ముఖ్యమంత్రి గారికి దాదాపు 100 సంవత్సరాలు ఒక 40 బర్త్డే ఆయన జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇంతటి ముఖ్యమంత్రి నిరంతరము పనిచేసి పట్టుదలతో రాష్ట్రాన్ని అన్ని రకాల ముందుకు తీసుకోవాలనే ఆలోచనతో విదేశాల నుంచి కానీ మన దేశం నుంచి కానీ ఎక్కువ నిధులు తీసుకొని వచ్చి అభివృద్ధి చేయాలని మన ముఖ్యమంత్రి గారు ఇంకొక 50 సంవత్సరాలు ఆయన చిరంజీవిగానే ఉండాలని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ జన్మదిన శుభాకాంక్షలు మన పొద్దుటూరు ప్రజలందరి తరఫున ఆయన తెలియజేస్తున్నాం. అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు నాయుడు గారే ఉండాలి.